హాయ్ టు ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే మనం పెట్రోల్ వెహికల్ అయితే బెటరా లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే బెటరా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. దానికి కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఏది బెటరు, మనకు ఏది తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియోని అయితే వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనం అసలే 1Kకి దగ్గరలో ఉన్నాం. చూసిన వాళ్ళు, వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. ఇంకేం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోని మీకైతే ఒక పాయింట్స్ రూపంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్స్ అయిపోయేటప్పటికి మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏది బెటర్ అనేది, ఏది తీసుకోవాలనేది ఒక పక్కా క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మనం ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, మనం ఏ బైక్ అయినా, ఏ స్కూటీ అయినా, ఏది తీసుకునేటప్పుడైనా మనం ఫస్ట్ అయితే ఆలోచించేది కాస్ట్. ఈ కాస్ట్ అనేది, మనం పెట్టే కాస్ట్ మనం తీసుకునే వెహికల్కి వాల్యూ ఫర్ మనీ అవుతుందా కాదా అనేది మనం ఫస్ట్ అయితే చూసుకోవాలి. అట్లా చూసుకున్నట్లయితే మన పెట్రోల్ బైక్ కన్నా సరే కొంచెం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడేటువంటి ఆ బ్యాటరీ ఏదైతే ఉందో, ఆ బ్యాటరీని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ ఇన్పుట్ డ్యూటీస్, అవి ట్యాక్స్లు అన్నీ పడతాయి. కాబట్టి కొంచెం మనకి పెట్రోల్ వెహికల్స్ కన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి. కానీ ఏంటంటే మనకు పెట్రోల్ వెహికల్ తీసుకుంటే ఎంతసేపు మనం మెయింటెనెన్స్ ఖర్చు మనకే ఉంటుంది తప్ప, ఇందులో ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం పెట్టినటువంటి పెట్టుబడిని కొంచెం రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదైతే మనకు ఎలక్ట్రిక్ స్కూటీలో ఆప్షన్ అయితే ఉంటుంది. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ అయితే ఆబ్వియస్గా 100 డ్యామ్ షూర్గా మనం చెప్పే పాయింట్ ఏంటంటే, పర్ఫార్మెన్స్ అయితే మనకి పెట్రోల్ వెహికల్స్లోనే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. మనకి కొంచెం ఫుల్ పవర్ అనేది మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో కొంచెం కనిపిస్తుంది. కానీ మనం డ్రైవ్ని అయితే ఎంజాయ్ చేయాలనుకుంటే మనకు ఆ కార్తో కానీ లేదంటే మన బైక్తో కానీ మనం కనెక్ట్ అయి ఉండాలంటే మనకు పెట్రోల్ వెహికల్స్ అయితే కొంచెం కనెక్టింగ్గా ఉంటుంది అనమాట. వేరేజ్ మనం ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటీతో కంపేర్ చేసుకున్నట్లయితే. థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ అనేది ఎప్పుడైనా సరే మనకు పెట్రోల్ వెహికల్లోనే మెయింటెనెన్స్ అయితే ఉంటుంది తప్ప, మనకు ఎలక్ట్రిక్ స్కూటీలో కొంతవరకు మెయింటెనెన్స్ అయితే తక్కువ. మెయింటెనెన్స్ అయితే అసలే ఉండకుండా ఉండదు. మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ మోటార్ ఉంటుంది, అందులోనూ బ్యాటరీ ఉంటుంది. అది రోడ్డు మీద వెళ్తుంది కాబట్టి అందులోనూ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇందులోనూ ఉంటుంది. కాకపోతే ఎలక్ట్రిక్ పెట్రోల్ కంపేర్ చేసుకుంటే మనకైతే పెట్రోల్ అయితే ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఇందులో మనం ఫోర్త్ పాయింట్గా తీసుకున్నట్లయితే సర్వీస్ అనమాట. మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది, అందరూ నెగ్లెక్ట్ చేసేది ఇదే, కానీ మనం ఫోకస్ చేయాల్సిన విషయం సర్వీస్ అనమాట. సర్వీస్ మనం బండి కొనగానే తిరగగానే అయిపోదు మనకి. ఎందుకంటే ఇవి రోడ్డు మీద వెళ్తాయి, ఎన్నో ప్రమాదాలు అనేవి జరుగుతాయి, అనుకోకుండా ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్నో అయితే జరుగుతాయి. మనకైతే సర్వీస్ బాగుండాలి. మనకి ఏదైనా ఒక పార్ట్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని వెంటనే తెప్పించడం కానీ, మనం ఆర్డర్ పెట్టగానే రావడం కానీ ఇలాంటిదైనా లేదు. షోరూంలో దొరకకపోయినా సరే బయటైనా దొరికే విధంగా ఉండే ఒక వెహికల్స్నే మనం ఎక్కువగా అయితే పర్చేజ్ చేయాలి. ఆ విషయంలో పెట్రోల్ వెహికల్స్ అయితే ముందు స్థానంలో ఉంటాయి. వేరేజ్ మనకి ఎలక్ట్రిక్ స్కూటీలు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి కొంతవరకు మనకి స్పేర్ పార్ట్ విషయంలో కానీ, లేదా మనం ఒక బయట మెకానిక్ దగ్గరికి వెళ్తే వాళ్ళంత ఎక్స్పర్ట్ కాకపోవచ్చు. మనకు పెట్రోల్ వెహికల్కి తెలిసినంతగా వాళ్ళకి అదైతే తెలియదు. కొంతవరకు అయితే అక్కడ డిస్టర్బెన్స్ అయితే మనకు ఉంటుంది. మనం సేల్స్ విషయంలో ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ షోరూంలో సర్వీస్ ఎట్లా ఉంటుంది, ఏదైనా పార్ట్ పోతే ఎట్లా తెప్పిస్తారా లేదా, వారంటీ విషయంలో ఎలాగుంటారు, ఇదనేది ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి విషయాలు అనమాట. ఒకసారి ఆల్రెడీ వెహికల్ కొనుక్కునే వాళ్ళని అడిగితే మనకైతే తెలిసిపోతుంది. లేదంటే ఇలాంటి రివ్యూలు ఫాలో అయినా సరే ఆ వెహికల్ యొక్క సర్వీస్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మనకైతే అర్థమైపోతుంది. నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే మెయింటెనెన్స్ అనమాట. మనం ఎలక్ట్రికా పెట్రోలా లేదంటే ఎలక్ట్రికా అనేది డిసైడ్ చేసుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. మనకి మెయింటెనెన్స్ అయితే ఓన్లీ బైక్ని మెయింటెనెన్స్ చేయడమే కాకుండా, మనం తిరిగినప్పుడు పర్ కిలోమీటర్ దీనికైతే పెట్రోల్కి అయితే ఎంత ఖర్చు అవుతుంది, వేరేజ్ అలాగే ఎలక్ట్రిక్ స్కూటీలు అయితే ఎంత ఖర్చు అవుతుంది. ఎక్కువగా ఎవరైతే డైలీ ఎక్కువ కిలోమీటర్లు ఎవరైతే రన్ చేస్తారో, ఎవరైతే సిటీలో ఉంటారో, సిటీలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి అయితే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటీ అయితే బెస్ట్గా ఉంటుంది. మనం ఒక నెలకి ఒక 1000 కిలోమీటర్లు మనం డ్రైవ్ చేస్తాం, 1000 కిలోమీటర్లు మనం తిరుగుతామని ఒక యావరేజ్గా, ఒక అందాజుగా మనం అనుకుంటే
1000 కిలోమీటర్లకు మనకి 50 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే పెట్రోల్ వెహికల్ ఏదైనా సరే అండ్ యావరేజ్గా మనం ఒక 50 కిలోమీటర్లు అనుకున్నా సరే మనకి దగ్గరగా 1500 వరకు మనకు 100 రూపాయలు లీటర్ అనుకుంటే ఇప్పుడు 110 రూపాయలు ఉంది సరే 100 రూపాయలు అనుకున్నా సరే మనకు 1500 రూపాయలు మనకైతే పెట్రోల్కి అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బైక్ మెయింటెనెన్స్ తర్వాత విషయాలన్నీ ఖర్చు పక్కన పెడితే మనం ఓన్లీ పెట్రోల్కి మాత్రమే మనం 1500 రూపాయల వరకు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం అయితే ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నట్లయితే మనకి ఎంత ఛార్జింగ్ పెట్టినా ఒకవేళ అది 4 యూనిట్స్ లేదంటే 5 యూనిట్స్ మనకు బ్యాటరీ ఉండేదైనా సరే బ్యాటరీ కెపాసిటీ 5 యూనిట్స్ అయినా సరే మనకి ఒక ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5 యూనిట్స్ ఖర్చు అయితే మనకి యూనిట్ పర్ ఎంత పెట్టుకున్నా కూడా మనకి ఒక ఫుల్ ఛార్జ్కి అయితే యూనిట్ 6 రూపాయలు 7 రూపాయలు మనకైతే ఏపీ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి యూనిట్ అయితే ఉందన్నమాట. మనం 10 రూపాయలు అనుకున్నా సరే మనకి 50 రూపాయలు 60 రూపాయల కన్నా మించి అయితే మనకు ఖర్చు అవ్వదు. మనకు అప్పటికి మనం కిలోమీటర్ లెక్కన వేసుకుంటే మనకి ఎంత అయితే తేడా మీకు కనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒక ఫుల్ ఛార్జ్కి ఎంత అవుతుంది, 1 లీటర్కి అయితే ఎంత అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడ 1500 రూపాయల పెట్రోల్ ఖర్చుతో పోల్చుకుంటే ఇందులో మనకి 50% కూడా కాదు. అలా ఉంటుంది మనకి ఎలక్ట్రిక్ స్కూటీకి అలాగే పెట్రోల్ స్కూటీకి తేడా అయితే చూసుకున్నట్లయితే ఆ విధంగా ఉంటుందన్నమాట. నేను యాన్ అండ్ యావరేజ్గా వేసాను, మీరైతే కొంచెం క్యాలిక్యులేషన్ అయితే కొంచెం కరెక్ట్గా వేసుకుంటే మీకు కరెక్ట్గా ఎంత అయితే దానికి ఖర్చు అవుతుంది ఎంత అయితే దీనికి ఖర్చు అవుతుంది అనేది మీకు కరెక్ట్గా అయితే అర్థమవుతుంది. నేను ఈ యొక్క పాయింట్లోనే లాగదలుచుకోవడం లేదు, ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటీని చూస్ చేసుకోవడానికి లేదంటే పెట్రోల్ వెహికల్ని చూస్ చేసుకోవడానికి ఈ ఒక్క పాయింటే కాదు, మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే పెట్రోల్ వెహికల్స్ ఏంటంటే వెల్ నోన్ ఉంటాయి, అంటే అందరికీ తెలుసుంటాయి. ఎక్కడ మనకు షోరూమ్లో అయినా సరే బయట అయినా సరే ఏదన్నా స్పేర్ పార్ట్స్ కానీ ఏదైనా ఒక మెకానిక్ దగ్గర పోవాలన్నా సరే పెట్రోల్ వెహికల్స్ మనకు అవైలబుల్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటీలో ఏంటంటే ఒక స్పేర్ పార్ట్స్ ఒక ఏదైనా ఒక పార్ట్ పోయిందంటే దాన్ని తెచ్చుకోవాలంటే మనం చాలా అయితే కష్టపడాల్సి వస్తుంది. ఆ షోరూంలో వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చినారంటే పర్వాలేదు, వెల్ అండ్ గుడ్. అంతేగాని మనం బయట ఎక్కడైనా సర్వీస్ సెంటర్లో కానీ లేదంటే బయట ఉన్నటువంటి షాప్స్లో అయితే మనం తెచ్చుకోవాలంటే కొంచెం అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను పదే చెప్తున్నాను, ఎందుకంటే ఇవి రోడ్డు మీద వెళ్ళేటి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మనం ఈ యొక్క పాయింట్ను కూడా కొద్దిగా కన్సిడర్ చేయాలి. సిటీస్లో ఉన్న వాళ్ళకి స్పేర్ పార్ట్స్కి ఇబ్బంది లేని వాళ్ళకి ఎక్కడైనా దొరుకుతాయి. మనం కొంచెం సిటీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీరైతే ఎలక్ట్రిక్ స్కూటీని చూస్ చేసుకోండి. అలా కాకుండా పల్లె ఏరియాలో విలేజ్ ఏరియాలో కొంచెం టౌన్కి దూరంగా ఉన్న వాళ్ళు చిన్న టౌన్లకు దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఆలోచించి మీ అవైలబిలిటీ ఎలా ఉంది, ఆ షోరూంలో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, స్పేర్ పార్ట్ల విషయంలో ఎలా ఉంటుంది అంటే మనం పదే కొనడానికి చిన్న వస్తువులు అయితే కాదు, ఒక్కోసారి ఖర్చు పెట్టాలంటే 1,00,000 నుంచి 1,50,000 వరకు మనం ఒక వెహికల్కి అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం వెహికల్ని చూస్ చేసుకోవడం అనేది కరెక్ట్గా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. ఇలాంటి వీడియోలు నా ఒక్క వీడియోను చూడమని నేనైతే చెప్పడం లేదు, వేరే వీడియోలు కూడా చూడండి. అప్పుడు తర్వాతే కొన్ని రీసెర్చ్లు చేసిన తర్వాతే బయట యూజర్స్ వాడే వాళ్ళని ఒక్కసారి అడిగి తెలుసుకుంటే ఆడ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఆ షోరూంలోకి వెళ్ళినప్పుడు సర్వీస్కి వచ్చిన బైకుల్లో ఉన్న ఓనర్ని ఒక 5 నిమిషాలు మాట్లాడినామంటే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అప్పుడు ఏది చూస్ చేసుకోవాలనేది మనకు కొద్దిగా ఈజీగా అయితే ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది అయితే ఒకటే అండి, ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటీ ఎవరు తీసుకోవాలి అంటే సిటీ కమ్యూనిటీలో ఉండి కొంచెం లేడీస్ అట్లా వెయిట్లెస్గా ఉండాలి అనుకుంటే మనకైతే ఎలక్ట్రిక్ స్కూటీలు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం సిటీకి కొంచెం దూరంగా ఉన్నాము, విలేజ్ ఏరియాలో ఉన్నాము అనుకున్నప్పుడు, సర్వీస్కి మనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు పెట్రోల్ అవైలబిలిటీ అనేది ఎక్కడైనా దొరుకుతుంది దాదాపుగా ఇవాళ రేపు. కానీ మనకు ఛార్జింగ్ అనేది అంత సులభం కాదు, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. టైం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక పల్లెకి వెళ్ళిపోయినప్పుడు నా వెహికల్ అయితే ఆగిపోయిందంటే నేను దాదాపుగా 3 అవర్స్ 4 అవర్స్ అది ఛార్జ్ అవ్వడానికి అయితే నేను వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ పెట్రోల్ వెహికల్స్లో అయితే అలా ఉండదన్నమాట. కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళైతే ఎలక్ట్రిక్ అయితే వెళ్ళొచ్చు, వాళ్ళకైతే ఛాన్స్ ఉంది. అదే ఎవరైతే దూరంగా వెళ్ళాలనుకుంటారో పల్లె ఏరియాల్లో ఉంటారో వాళ్ళకైతే కొంచెం ఆలోచించి ఎలక్ట్రిక్ అయితే వెళ్ళండి. కానీ ఈ రెండిట్లో బెస్ట్ ఏది అంటే మాత్రం ఎలక్ట్రికే బెస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు మెయింటెనెన్స్ తక్కువ, కాస్ట్ అనేది రెండు దగ్గరగా అలాగే ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రికే బెస్ట్ అవుతుంది. కానీ చూసుకొని తీసుకోమని నేను చెప్తున్నాను. ఈ వీడియోలో అయితే దాదాపుగా నేను అన్ని పాయింట్లు కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఒక మైండ్లో ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మనం ఎందుకంటే 1Kకి దగ్గరలో ఉన్నాం, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ సపోర్ట్ ఉండేదంటే నేను కొంచెం మంచి వీడియోలు అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.